వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. హన్మకొండ ప్రాంతంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నిజానికి అది అగ్ని ప్రమాదం అనుకున్నారు, కానీ అగ్ని ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని ఇప్పుడు మనకు తెలుస్తున్న విశ్వసనీయ వార్తల వల్ల తెలుస్తుంది. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే తన మామ మీద కోపం పెంచుకొని మామను భార్యను సుత్తితో కొట్టి చంపారో, ఆ తర్వాత అగ్నిజ్వాలలకు ఆహుతి చేశారో, దానికి సంబంధించి ఈ సంఘటన అంటే ప్రత్యక్ష సాక్షులు లేనప్పటికీ కూడా ఈ సంఘటన ఎలా జరిగింది? రాజీవ్ గృహకల్ప కడిపికొండ రోడ్లోని రాజీవ్ గృహకల్ప దాదాపు 500కు పైగా ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. దీనికి సంబంధించి ఇటువంటి సంఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? తర్వాత దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏమిటి? వారు కిరాయికుంటున్నారా లేకపోతే యజమానుల? దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుమారస్వామి గారు ఉన్నారు మనతోని, ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది, మీకు తెలిసిన సమాచారం చెప్పండి. సార్, ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. రెండవది ఏంటంటే, నిన్న 9-10 గంటల ప్రాంతంలో అంతకుముందే నిన్న ఒక ముసలమ్మ వృద్ధురాలు చనిపోయింది. మేము ఆమె దహన సంస్కారాలు చేసేసరికి 9 నుంచి 10 గంటలు అయింది రాత్రి. మేము అలిష్టతోటి వచ్చి మేము ఎవరి ఇళ్లలో వారికి మేము పడుకున్నాం. తెల్లవారి సమయంలో 4 గంటల ప్రాంతంలో 5వ బ్లాక్ నుండి నాకు ఫోన్ రావడం జరిగింది. ఇట్లా పొగలు వెళ్తూ ఉన్నాయి, ఎవరో దహనం జరుగుతూ ఉన్నది, ఎవరో కాలిపోతూ ఉన్నారు అన్నటువంటి నాకు ఫోన్ చేస్తే నేను ఇమ్మీడియట్లీ లేచి 4 గంటలకు ఉదయంలో నేను 5వ బ్లాక్కు వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి పోలీసు బృందం వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. ఉండేసరికి అరే నువ్వే లీటర్ సాబ్, నీకోసం నేను ఫోన్ చేద్దాం అనుకుంటానని వాళ్ళు అన్నారు. అనేసరికి వెళ్ళిన లోపల పోయి చూద్దాం అని నన్ను కూడా పిలిచిండు. పిలిచేసరికి ఆ మెత్త అనే దిండు, తల కింద పెట్టుకున్నటువంటి దిండు కానీ, వేసుకున్నటువంటి పడక, ఆ బట్టలు కానీ కాలిపోయి వాసన వస్తూ ఉన్నది. అప్పటికే వాళ్ళు చనిపోయిండ్రు. ఆ వాసన భరించలేక మేము దస్తులు ముక్కు దగ్గర పెట్టుకొని లోపలికి వెళ్ళి గమనించినాం, చూసేసరికి వాళ్ళు శవాలై ఉన్నారు. ప్రవీణ్ అతన్ని పోలీసు వాళ్ళు అడిగిండ్రు, మరి నువ్వు కాలుతా ఉంటే చనిపోతూ ఉంటే నువ్వు ఏం చెప్పలేదా? మరి చిన్న చెంచా పడితేనే సౌండ్ వస్తుంది, ఎలుక వెళ్తేనే సౌండ్ వస్తుంది. ఆ రూమ్లో ఆయన కూడా ఉన్నాడు. మరి మీరు ముగ్గురు ఉన్నారు అన్నటువంటిది అంటా ఉన్నావు కదా, మరి వారి అత్తగారు లేరు, మీరు ముగ్గురు ఉన్నారా అంటా ఉన్నారు. మరి నీకు చిన్న చెంచా పడితేనే సౌండ్ వస్తుంది, ఎలుకపోతేనే సౌండ్ వస్తుంది, మరి వాళ్ళు కాలుతా ఉంటే అరుస్తూ ఉంటే నీకు వినపడలేదా అన్నటువంటి ప్రశ్నించారు వాళ్ళు. ప్రశ్నిస్తే నాకేం తెలియలేదు, వాళ్ళు పోసుకున్నారు, చనిపోయిన తర్వాత నా బిడ్డ ఉన్నది, 6 నెలల బిడ్డను, పసిగుడ్డను నేను తీసుకొని వచ్చి నేను ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళను దర్వాయ కొట్టిన. ఆ డోర్ కొడితే వాళ్ళు లేచి వచ్చి చూసేసరికి అప్పటికి చనిపోయి ఉన్నారు, కాలుతా ఉన్నారు అన్నటువంటిది ఆ వ్యక్తి కూడా చెప్పిండు. చెప్పిన తర్వాత వాళ్ళు నువ్వు ఉండగా చనిపోవడం అన్నటువంటి కరెక్ట్ కాదు, నువ్వు లేకపోతే వేరే విషయం అన్నటువంటిది వాళ్ళకు అనుమానం వచ్చింది. అట్లాగే అడిగిన తర్వాత కిందికి రావడం జరిగింది. కిందికి వస్తూ ఉంటే ఇతను అప్పటికే వాళ్ళ బంధువులకు వీళ్ళకి ఫోన్ చేసిండట, ఇట్లా కాలిపోతూ ఉన్నారు, చాలా ప్రమాదాలు ఉన్నది అన్నటువంటిది వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి చెప్పిండట ఈయన ప్రవీణ్ అతను. వాళ్ళు అప్పటికి ఒక్కొక్కరు వాళ్ళ బంధువులు వస్తూ ఉన్నారు. 4 నుంచి 5-6 సమయానికి వచ్చేసరికి వాళ్ళ బంధువులు వచ్చిండ్రు. ఒక్కొక్కరు వస్తూ ఉంటే వాళ్ళ మరదలను కానీ వాళ్ళని కానీ వాళ్ళ అత్తమ్మను వాళ్ళ అందరినీ బంధువులను పోలీసు వాళ్ళు అడిగితే చాలా మంచివాడు, మంచి బుద్ధిమంతుడు, అమాయకుడు, ఆయన దగ్గర అలాంటి ఏం లేవు అన్నటువంటిది వాళ్ళు కూడా చెప్పారు. పోలీసు వాళ్ళు నన్ను కూడా అడుగుమన్నారు, వాళ్ళ బంధువులను ఒకసారి మీరు కూడా అడగండి అంటే నేను కూడా అడిగాను. వాళ్ళ మరదలను కానీ మిగతా వాళ్ళ అత్తమ్మను కానీ వాళ్ళ మామయ్యను, చిన్న మామయ్య అంటే వాళ్ళని కూడా అడిగితే చాలా మంచివాడు, అమాయకుడు, వాళ్ళ బిడ్డకే మొన్న ఏదో జరిగితే చెయ్యికి ఫ్రాక్చర్ ఏదో అయితే నేనే చూసుకుంటా, నేనే చేసుకుంటా అన్నటువంటి మమ్మల్ని కూడా రానియలేదు, అంత మంచి వ్యక్తి అయినా అన్నటువంటి వాళ్ళు కూడా చెప్పిండ్రు. మేము అడిగితే కూడా అదే పద్ధతిలో చెప్పిండు. మరి ఏమన్నా సౌండ్ రాలేదా, ఇది రాలేదా, అది రాలేదంటే నాకేం తెలియలేదు, ప్రమాదం జరుగుతుంది కాబట్టి అవాకైనా నేను నా చిన్న బిడ్డను సంకలేసుకొని నేను వచ్చిన బయట అలా డోర్ కొట్టినా అన్నటువంటి సేమ్ అదే మాట చెప్పిండు. అప్పటికే సుత్తితో కొట్టింది అనేది ఒక ప్రచారం ఉంది, మాకు తెలియదు అప్పటికి ఆయన చెప్పినటువంటి మాట. అయితే ఎదురుగా వాళ్ళు వచ్చిన అన్నటువంటిది చెప్పిన తర్వాత అప్పటికి సమయం గడుతూ ఉన్నది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఫోరెనిక్స్ అన్నటువంటి సిబ్బంది వచ్చింది. వాళ్ళు వేలు ముద్రలు గిట్ల తీసుకున్నటువంటి వాళ్ళు చేసే పని వాళ్ళు చేసిండ్రు. వీళ్ళు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మరొకసారి ఆయన ఏదో మందులిచ్చి గట్టిగా మాట్లాడితే చెప్పినటువంటి మాట ఏందట అంటే, నేనే సుత్తతోటి బలంగా కొట్టిన తర్వాత చనిపోయిన తర్వాత అనుమానం రావద్దు అన్నటువంటి దానికోసం పెట్రోల్ పోసిన నేను అడ్డు పెట్టినా అన్నటువంటిది చెప్పిండ్రు అన్నటువంటి మాట పోలీసు వాళ్ళు అడిగితే చెప్పిండ్రు అన్నటువంటిది మాట వాళ్ళ బంధువులే చెప్పిండ్రు. మా ముందట కూడా పోలీసు వాళ్ళే దాన్ని డిక్లరేషన్ చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు చెప్పేంత వరకు మాకు తెలియదు ఈయన చుట్టతోటి కొట్టి చంపినంచట. కాబట్టి ఏదేమైనా సమస్య పరిష్కరించుకోవాలంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, చంపడం అన్నటువంటిది కరెక్ట్ కాదు.
అంటే మన మనుషులము మానవులము పరిష్కార మార్గాలు ఎన్ని ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, మీలాంటి మీడియా ఉన్నది, నా ప్రెస్ మిత్రులు ఉన్నారు. ఇట్లాంటి సమస్యల పరిష్కారం కోసం మేము కూడా కమిటీకి ఉన్నాం కదా, మాకు సమస్య ఏదైనా ఉంటే చెప్పడం చేస్తే మేము కూడా ఎంతో కొంత మాకు తోచిన వృతభక్తిలాగా మేము చెప్పే ప్రయత్నం చేస్తుంటే ప్రాణాలు పోతే తిరిగి వచ్చేటువంటి కాదు కదా, ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ మేము చెప్పేటువంటి మా కమిటీ వైపు నుంచి వెళ్ళి దయచేసి ఉన్నటువంటి ఇప్పుడు యువత ఎవరికైతే ఉన్నదో మేము ఒకటి మా ఆలోచన మేరకు మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ గంజాయికి డ్రగ్స్కు ఈ మత్తు పానీయాలకు అలవాటు పడి రెండవది వీటన్నిటికంటే ప్రమాదమైనటువంటిది ఏంటంటే మొబైల్లో చాటింగ్ కానీ ఇంకేం కానీ ఇవి వచ్చేటువంటి ఏవైతే అలా మొబైల్లో వస్తూ ఉన్నాయో దాన్ని అట్రాక్ట్ అయ్యి పెద్ద మత్తుగా అది మారింది. ఈ యువత చెడిపోయేది ప్రధానమైనటువంటి అంశం అనేది మేము భావిస్తా ఉన్నాం. కనీసం కుమారస్వామి గారు అంటే వీళ్ళు కిరాయిదారులా లేకపోతే ఓనర్లా? ఓనర్సే. వీళ్ళు ఓనర్సేనా? వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు మీకు తెలిసిన సమాచారం? మాకు తెలిసిన సమాచారం మేరకు దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఉంటారు. ఇప్పుడు ప్రవీణ్ రెగ్యులర్గా వస్తుంటాడు, ప్రవీణ్ గారు వాళ్ళ మామ భార్య ఉంటుంది అక్కడ. అత్తగారు లేరా వారికి? లేదు, చనిపోయారా? ఓకే. అంటే ఆ ముగ్గురు ఎప్పుడైనా విభేదాలు కానీ ఇష్యూలు కానీ ఇంకేదైనా కానీ మీరు గమనించినంత వరకు? మేము గమనించినంత వరకు ఆయన ఆటో ఉంటుంది, ఆటో నడుపుకునేటువంటి ఆయన జీవనోపాధిగా ఏం చేస్తారు రాజశేఖర్ గారు మామ? రాజశేఖరే మామ అనేతనే రాజశేఖర్ ఆటో నడుపుతాడు. ఈ ప్రవీణ్ అతను హైదరాబాద్ లో ప్రైవేట్ ఏదో జాబ్ చేస్తాడంట, వచ్చిపోతుంటాడు. ఈ 6 నెలల నుంచి వెళ్ళి చిన్న పాప కాబట్టి వీళ్ళ బిడ్డ ఇక్కడే ఉంటా ఉన్నది. ఈ వారం రోజుల ముందు వచ్చిండట ఈయన, అన్న ప్రసాదం చేసుకుందాం ఇద్దరం అన్నటువంటిది దేవుని ఫంక్షన్ చేసుకున్నారట. ఎక్కడ విభేదాలు లాంటి మీకు కూడా ఎక్కడ కనపడలే. ఇప్పుడు వాళ్ళు ఉండేది ఆ బ్లాక్ లో ఉంటారు, మేము ఉండేది ఈ బ్లాక్ లో ఉంటాం. మీరు ప్రెసిడెంట్ కాబట్టి అంటే ఇప్పుడు అందరితో ఎట్లా ఉండేది? వాళ్ళ ఫ్యామిలీ కానీ రాజశేఖర్ గారు కానీ ప్రవీణ్ కానీ వాళ్ళ భార్య రమ్యశ్రీ కానీ ఎట్లా ఉండేది? ఇప్పుడు రాజశేఖర్ అనే అతను మేము ఎప్పుడైనా కనపడితే నమస్తే అంటే నమస్తే కూడా పోయేది, అంతవరకే ఉండేటువంటిది. రెండవది ఏంటంటే ఆయన బతకడం కోసం ఆయన ఒకడే ఉండేది కాబట్టి వంటలు కూడా చేసేదట. ఈరోజు చెప్పేటువంటి విషయం మామ వంటలు చేసి ఆయన కొంచెం అలిస్ట్ అయితే మంది తీసుకునేటువంటి తాగేవాడట. తాగిన తర్వాత వాళ్ళ ఇంటి విషయాలకు సంబంధించింది, గతంలో ఏదో వాళ్ళకు భూములకు సంబంధించినట్టు వాళ్ళ పాలెలో వాళ్ళ వీళ్ళకి సంబంధించింది గుర్తుకొచ్చినప్పుడు 10-20 ఏళ్ళ క్రితం విషయాలు ఏమైనా ఉంటే ఈయన వాళ్ళని తిట్టేదట తప్ప కానీ బిడ్డలను కానీ అల్లులను కానీ ఒక మాట అనకపోయేదట. మీరు ఇదే కాలనీలో ఉంటారా సార్? మీరు ఇక్కడే ఉంటారా? అంటే ఇప్పుడు ఆ మంటలు కానీ ఆ పొగ కానీ మీరు గమనించినంత టైంలో 5-6 గంటలకు ఏం కనపడలేదా మీకు కూడా? అప్పటికి ఏం అవ్వలేదు. కొన్ని గంటలు మాకు ఫోన్ చేసినప్పటికీ మేము వెళ్ళేసరికి అప్పటికే కాలిపోయి ఉన్నారు. డోర్ తీస్తే కాలిపోయి ఉన్నారు. చూసి మేము కిందకి వచ్చేసి వాళ్ళకు కూడా ఏం తెలియలేదు, ఎవరికి ఏం తెలియలేదు.